ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని 26వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. అన్యే త్వేవమజానంతః శ్రుత్వా నేభ్యః ఉపాసతే తేపి చాంతి తరంతేవ మృత్యుం శృతిపరాయణా. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, మరికొందరు ధ్యాన సాంఖ్య కర్మయోగముల ద్వారా తెలుసుకొనలేక ఇతరుల వలన విని ఉపాసిస్తారు. విన్నదాని యందు ఆసక్తి నిష్ఠ గలవారు కూడా మృత్యురూపమగు ఈ సంసారమును తప్పక దాటుతారు. ఈ శ్లోకంలో స్వంతముగా శాస్త్రజ్ఞానం లేనటువంటి తామసికుల కొరకు శ్రవణము, ఉపాసన మరియు అర్చనలు మార్గముగా తెలియజేయబడుచున్నవి. అనగా యోగ పరిజ్ఞానము, విద్య, పాండిత్యము లేనప్పటికీ శ్రద్ధ, భక్తి, అనుష్ఠానములు అనగా ఉపాసన, అర్చన, పూజల ద్వారా శ్రద్ధగా ఆచరిస్తే ఈ సంసార సముద్రమును సులభముగా దాటవచ్చునని భగవానుడు తెలియజేస్తున్నాడు. అందరికీ వైద్య శాస్త్ర పరిజ్ఞానం ఉండదు, అనగా అందరము డాక్టర్లము కాలేము. అయినప్పటికీ డాక్టర్ ఇచ్చినటువంటి మందును శ్రద్ధ విశ్వాసములతో మనము సేవించినప్పుడు రోగం తగ్గుతుంది. అదే డాక్టర్ కూడా అదే మందును అదే పద్ధతిలో అదే డోసులోనే వాడినప్పుడు మాత్రమే అతనికి కూడా, అనగా డాక్టర్ కూడా రోగం నయమవుతుంది. అనగా ఎవరికైనాను అనుష్ఠానం అనగా ఆచరణ లేదా ఉపాసన అనేది చాలా ముఖ్యము. వివాహము, యజ్ఞ కార్యాలలోనూ పూజా సమయాలలోనూ గోచి పోసి పంచె కట్టుకొనవలసి ఉండును. అనగా పంచెను కాళ్ళ మధ్య నుండి వెనుకకు తీసి ధరించే పద్ధతి. దీనినే కౌపీనం అని కూడా అంటారు. అయితే అందరికీ ఈ కౌపీన ధారణ అనేది చేత కాదు. అట్లు చేతకాని వారు వారి ఇళ్లలోని పెద్దల ద్వారా ఈ గోచి కట్టించుకొని పూజా కార్యక్రమాలలోనూ వివాహ కార్యక్రమాలను పాల్గొంటారు. అయితే వీరి కొరకు ఒక పాతకాలపు సామెత ఉన్నది. ఒకరు కట్టే గోచి ఎక్కువసేపు నిలువదు అనే సామెత ఉన్నది. కానీ ఆ సామెతను భగవానుడు ఈ శ్లోకంలో తప్పు అని నిరూపించుతున్నాడు. అనగా సొంతముగా తెలియనప్పటికీ ఇతరుల నుండి, తెలిసిన వారి నుండి తెలుసుకొని బాగుగా శ్రద్ధగా నిష్టగా ఆచరిస్తే ఎవరైనాను ఈ యోగ మార్గంలో పురోగతి సాధించవచ్చునని భగవానుడు హామీ ఇస్తున్నాడు. ముందు శ్లోకంలో చెప్పబడినటువంటి సాత్వికులు మరియు రాజసికులు వారు సొంతంగా గోచి కట్టుకొనడము తెలిసినవారు. ఈ శ్లోకంలోని తామసికులు సొంతముగా గోచి కట్టుకొనలేరు, కానీ ఇతరుల వలన గోచి కట్టించుకొని కార్యక్రమాలు నెరవేర్చవచ్చును. అందువలన ఇతరుల వలన తెలుసుకొని శ్రద్ధగా ఆచరిస్తే ప్రతి ఒక్కరూ సంసార సాగమును తరింపవచ్చును. చదువురాని వారు విని ఆచరిస్తేనే ఫలితం ఉన్నప్పుడు శాస్త్రాలను స్వయముగా పఠించి నిత్య అనిత్య వస్తు వివేక విచారమును పెంపొందించుకుంటే ఎంతో ఎక్కువ ప్రగతి ఉంటుంది అనేది అనుమానం లేని విషయము. అందువలన ప్రతి ఒక్కరూ శ్రద్ధగా శాస్త్రజ్ఞానమును పొంది మోక్ష మార్గమును సంపాదించవలసి ఉన్నది. శుభం భూయాత్.